హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 డేస్ 36 ఎపిసోడ్ 37 అన్నమాట. ఈరోజు మెయిన్ నామినేషన్స్ కూడా జరిగినాయి. ఒక 2 నామినేషన్సే చూపించారు. 2 డేస్ నామినేషన్స్ అన్నమాట. లైవ్లో అయితే నామినేషన్స్ అయిపోయినాయి. లైవ్లో చాలా ఫైట్లు అవన్నీ జరిగాయి అన్నమాట. అది రేపు నామినేషన్లో చూపిస్తా. ఈరోజు ఎపిసోడ్లో 2 ఫైట్లు జరిగినాయి. ప్లస్ రమ్య పికిల్ ఒక పవన్ కళ్యాణ్ మీద ఒక స్టేట్మెంట్ వదిలి నేనైతే కొడతా అని అన్నది. అది ఎందుకు అన్నది, అసలు తను అనడం రైటా రాంగ్ అనేది కూడా చెప్తాను. నేను మెయిన్ పాయింట్స్ చెప్పేస్తాను. మిగతా అంతా కామెడీ, ఇమాన్యుల్ కామెడీ అదంతా జరిగింది. ప్లస్ నిన్న నైట్ అదే బర్నీ గారికి అందరు వచ్చి మీరు బాన్స్ ఇవన్నీ వదిలేయండి అది ఇదని. ఇక్కడ వైల్డ్ కార్డ్స్ ఒక్కొక్కరిని టార్గెట్ చేయడానికి అయితే వచ్చారు. రమ్య పికిల్ వచ్చేసి పవన్ కళ్యాణ్ని అండ్ డెమోన్ పవన్ని, రీతు చౌదరిని వీళ్ళని విడదీయాలని, వీళ్ళతో పెట్టుకోవాలని, అలాగే దివ్య నిఖిత గారితో వార్ పెట్టుకోవాలని వచ్చారు. అలాగే మాధురి గారు కూడా అలాగే వచ్చినట్టున్నారు. అందరి బాండ్స్ కట్ చేసి అలాగే పవన్ కళ్యాణ్తో వాళ్ళతో ఫైట్లు చేయాలని కావాలని కంటెంట్ అయితే ఇవాళ క్రియేట్ చేసినట్టు అనిపించింది, కావాలని గొడవ లేపినట్టు. అలాగే ఆశా శైని గారు తనుజాని అయితే టార్గెట్ చేశారు. రేపు తనది నామినేషన్లో వస్తుంది పక్క తనుజ తనే చెప్పింది నా టార్గెట్ నువ్వే నా టార్గెట్ అని కూడా చెప్పింది. తను పక్క తనుజ గారిని టార్గెట్ చేయడానికి వచ్చారు. ఇంకా నిఖిల్ గారు ఉన్నారు కదా, ఆ వ్యక్తి వచ్చేసి అతను బర్నీ గారి దగ్గరకు వచ్చి అన్ని బాండ్స్ కట్ చేసి హౌస్లో మొత్తం లేకుండా చేయాలని ఒక్కొక్క గేమ్ ప్లాన్తో వచ్చారు. ఎందుకంటే నామినేషన్ బిగిన్ అయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వైల్డ్ కార్డ్స్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎవరిని నామినేట్ చేయాలి, నాకు ఈ పర్సన్ నామినేషన్లోకి రావాలి, వీళ్ళ బాండ్ కట్ అవ్వాలి అది ఇది అని చెప్పి అందరికి డిస్కషన్ దిగి సుమన్ శెట్టి గారు ఏంటంటే ఆయనకు నామినేషన్ చేయడానికి పాయింట్లు లేవంట. ఇప్పుడు తనుజ సుమన్ శెట్టిని నామినేట్ చేసింది, మీరు గేమ్ కనపడట్లేదని. ఇప్పుడు తర్వాత సుమన్ శెట్టి దగ్గరికి పోయి వీళ్ళు వైల్డ్ కార్డ్ వచ్చి ఆశాషిని వచ్చి మీకు తనుజ నామినేట్ చేయడానికి పాయింట్లు ఉన్నాయంటే లేవు అన్నాడు. అదే సార్ నీకు చెప్పింది ఎవరినైనా నామినేట్ చేయడానికి పాయింట్లు ఉన్నాయంటే లేవు అంట. ఇంకా నీకు నామినేట్ చేయడానికి పాయింట్లు లేనాం అదే కదా. ఇప్పుడు నీకు తనుజ చెప్పి నిన్ను నామినేట్ చేసింది, మీరు గేమే ఆడట్లేదని. నువ్వు గేమ్ ఆడితే నీకు కవతలలో తప్పులు కనపడతాయి, నువ్వు నామినేట్ చేస్తావు. నీకు తనుజ నామినేట్ చేయడానికి పాయింట్లు లేకపోతే ఆశా శైని గారు ఈ పాయింట్ చెప్పు, తను ఇలా ఏడుస్తుందని చెప్పి క్లియర్గా అన్ని పాయింట్లు అందిస్తే అప్పుడు పోయి సుమన్ శెట్టి గారు నామినేట్ చేశారు. ఆ తర్వాత ఆశా శైని గారు తగులుకున్నారు. అంతేకాకుండా మాధురి గారు ఒక మాట అంటారు తనుజతో, వీక్ ఉన్న వాళ్ళని కాదు స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని నామినేట్ చేయంట. స్ట్రాంగ్ ఉన్న వాళ్ళందరూ నామినేట్ చేస్తుంటే అందరూ వెళ్ళిపోతుంటే వీక్ వాళ్ళు మాత్రం హ్యాపీగా హౌస్లో ఉంటారా? నిన్న శ్రీజాకి అదే కదా చేసింది. సీజన్ నామినేట్ చేసి పంపించేసిండు. మీరు సుమన్ శెట్టి ఇప్పుడు ఉండేవి కనీసం నామినేట్ చేయడానికి పాయింట్లు లేవంట ఆయనకు. అదే శ్రీజ ఉంటే ఎంత బాగా ఫైట్ చేసేది. అది మాధురిగా రాంగ్ స్టేట్మెంట్. ఎప్పటికైనా ముందు వీక్ వాళ్ళు అందరూ వెళ్ళిపోవాలి, స్ట్రాంగ్ వాళ్ళు హౌస్లో ఉండి అప్పుడు వాళ్ళ మధ్య ఫైట్ ఉండాలి, అది బాగుంటుంది. ఇంకా సుమన్ శెట్టిని అలాగే ఉంచితే ఆయన ఒక మూలం కూర్చొని సైలెంట్గా ఉంటాడు అన్నమాట. అదే ఈరోజు శ్రీజ ఉండుంటే ఎంత ఫైట్ ఉండేది, ఎంత కంటెంట్ వచ్చేది. ఏదో వీళ్ళు ఒక్కొక్కటి మైండ్కి ఎక్కిస్తే ఏదేదో నిన్ను చూసి ఇంకా వచ్చేసి మెయిన్ పాయింట్ ఇది దోశది మెయిన్. నైట్ ఏం జరుగుతుంది అంటే దివ్య నిఖిత గారు ఇలా తలా 3 దోశలు వేసేయండి అని మాధురి గారికి చెప్తారు. మాధురి గారు స్నానం చేసినాకే టిఫిన్ చేయడం, అది ఏదైనా కిచెన్లోకి వెళ్ళడం ఆమెకు అలవాటు అంట. అది రియల్ లైఫ్లో కూడా అందరు చేస్తారు. కాకపోతే బిగ్ బాస్లో కొంచెం బాత్రూమ్స్ 2 ఉంటాయి కాబట్టి కష్టం. అయితే మాధురి గారు ఫస్ట్ వెళ్ళేసి వచ్చి హాఫ్ అన్ అవర్ కూర్చున్నారు. కూర్చున్నారు, వెయిట్ చేస్తే అప్పుడు ఎవ్వరు రాలే. ఏంటంటే ఇక్కడ దివ్య నిఖిత గారిది మెయిన్ తప్పు. ఆమె ఇయ్యాల సరుకులు, ఆమె రేషన్ మేనేజర్ మనం పెట్టుకుంటాం కదా, అదే బిగ్ బాస్ హౌస్లో పెట్టుకుంటారు కదా, వీళ్ళు రేషన్కి ఒక మేనేజర్ని పెట్టి అతను మొత్తం ఫుడ్ చూడడం, కెప్టెన్ మిగతా పనులు చూడడం. ఆమె రాలే. ఇది ఆమె రాకుండా డిమాండ్ పవన్కి చెప్పింది. డిమాండ్ పవన్ ఏం చేస్తుండు, బయట కూర్చొని మాట్లాడుకుంటుండు పట్టించుకోకుండా. తర్వాత ఇంకా లేట్ అయిందని చెప్పి లేస్తే పవన్ కళ్యాణ్ వచ్చి కూర్చోంటే అక్కడ ఆమె కూర్చోనని అక్కడ కొంచెం పొగరుగానే కొంచెం ఇన్స్క్రిప్ట్గా చూపించాడు. కూర్చోనే పవన్ కళ్యాణ్ నిదానంగా చెప్పాడు, ఇలా మేడం ఇలా లేట్ అయిందంటే మీరు ముందు లేట్ చేసింది మీరు చెప్పాలి నాకు అని. ఇందులో ఆమె పాయింట్ కూడా రైట్ ఉంది, ఎందుకంటే ఆమెకు ముందు వచ్చి నించుంది హాఫ్ అన్ అవర్, ఆమె చెప్పాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ చెప్పేది కూడా కరెక్టే, లేట్ అవుతుంది ఫుడ్ అని. ఇక్కడ తప్పేదంటే దివ్య నిఖిత గారిది నా దృష్టిలో తప్పు. ఎందుకంటే ఆమె ముందు వచ్చి ఇవ్వాలి. ఆమె నేను రేషన్ మేనేజర్ అన్నప్పుడు ముందు వచ్చి చెప్పి ఇవ్వాలి కదా. కాకపోతే ఇక్కడ మాధురి గారు కొంచెం రెచ్చిపోయారు, అంతా అయిపోయింది. గొడవ అయిపోయినాక మాధురి గారు ఏడ్చారు. ఇది ఏడ్చింది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆశా శైని గారు తనుజ అంటారు నువ్వు అంటే ఏడుస్తావు అని, అయితే మాధురి గారు ఏడ్చారు. ఇవాళ ఆశా శైని కూడా ఏడ్చింది. టాస్క్లో తనుజ బతిమాలుతుంటుంది అందరిని. అంటే ఈరోజు టాస్క్లో అబ్బాయిలందరూ బాల్ ఇవ్వకపోతే బతిమాలుతుంది, నాకు బాల్ ఇవ్వండి అని. ఇయ్యలేదని చెప్పి పోయి ఏడ్చింది బాత్రూంలో. ఏడిస్తే ఆ విషయం చెప్తే లేదు నాకు బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల లోపల పోయినాయి. ఎవరికైనా బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే బయటకు వస్తుంది, హ్యాపీగా గాలి వస్తుంది కాబట్టి
ఎవరు లోపల కూడా ఆడ ఏడ్చింది. అది మాధురి గారు కూడా ఏడ్చారు. అది ఫేకా, అది యాక్టింగా? వీళ్ళు ఏడుస్తూ ఒక రకం, సుమన్ శెట్టి ఒకే మాట, నువ్వు అంటే అన్న ఏడుస్తూ అప్పుడు అది ఫేక్ అంటే అది దానికి ఆన్సర్ లేదు ఆయన. ఎందుకంటే వాళ్ళు చెప్పిన పాయింట్లు అవి చెప్పి పెట్టేసిండు. సరే, ఇంకోటి ఇక్కడ రమ్య పికిల్ మాధురి గారు కూర్చొని మాట్లాడుకోవడం కళ్యాణ్ గురించి. కళ్యాణ్ నిన్న నేను శ్రీజాని నామినేట్ చేశానని చెప్పి ఎలిమినేట్ చేశాను, నాతో అసలు కూడా మాట్లాడట్లేదు, నా దగ్గరకు కూడా రావట్లేదు అని. అది ఆయన ఇష్టము, ఆయన కోపం ఉంటుంది రాడు, అది ఆయన ఇష్టం కదా. దానికి ఆమె ఏముంటుంది, పవన్ కళ్యాణ్ అమ్మాయిలు పిచ్చోడు, అంటే అమ్మాయిల మీద చేతులు వేస్తుంటాడు. ఆ మీన వేసాడు చెయ్యి, ఆమె దగ్గరకు వచ్చాడా, రాలే. తనుజతో క్లోజ్గా ఉంటుండ్రు, తనుజ మీద చేతులు వేస్తుంటే అక్కడ తనుజ కూడా ఏం అనట్లే. తనకి ఇబ్బంది అయితే తనుజ చెప్తుంది. తనుజ సపోర్ట్ అంటే ఎస్, తన ఫ్రెండ్స్ అయ్యారు, నిన్న వారం బాగా కలిసి ఆడారు, ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. తను చెప్పింది తనుజ ఒక మంచి ఫ్రెండ్గా ఒక ఫీలింగ్నే, ప్లస్ బెదర్ అని కూడా చెప్పింది ఒకసారి, నాకన్నా వయసులో చిన్నోడని. తను ఇండైరెక్ట్గా కూడా చెప్తుంటాడు చిన్న పిల్లోడని. దాంట్లో తప్పేం లేదు. కానీ దాన్ని రాంగా తీసుకుని నేనైతే చెప్పుతో కొడతాను, తనుజ పట్టించుకోవట్లేదు, ఏదైనా రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి, ఇద్దరు సైడ్ తప్పు ఉందంట. దాంట్లో తప్పేం నాకు అర్థం కాక అడుగుతా. వీళ్ళు బయట అబ్బాయిలతో తిరుగుతారు, అబ్బాయిలతో ఫ్రెండ్షిప్లు చేస్తారు, అక్కడ తప్పు రాదు. బిగ్ బాస్ హౌస్లోకి వస్తే తప్పులు వస్తాయి, అందరు ప్రతోడు ఇదే చెప్తుంటాడు, నాకు అదే అర్థం కాదు. అక్కడ ఎలా పడతా మాట్లాడుతుంది. ఈమె కళ్యాణ్ టార్గెట్ చేసింది, మాధురి గారు వచ్చేసి అందరినీ టార్గెట్. ఇక్కడ సంజన గారి దగ్గర కూర్చొని నిన్న నైట్ చెప్తుంది, ఇలా తనుజ ఫేక్ ఏడుస్తుంటుంది, సీరియల్ యాక్టింగ్ నాకు తెలుస్తుంటుంది కానీ నేను యాక్టర్ అంటే. సంజన గారు కూడా ఏడుస్తున్నారుగా, ఆమె కూడా యాక్టరేగా, ఆమె కూడా సినిమా హీరోయినేగా, ఆమె కూడా యాక్ట్ చేస్తుందా. ఊరికొక్కరి మీద నేరం మోయేస్తారు, ఊరికి గుడ్లు తిని నాకు ఆకలేస్తుందని బేబీ అని చెప్పి ఒక ఎమోషనల్ డ్రామా ఆడి అవతలలో ఫుడ్ తినేసి కావాలని అవన్నీ కావాలని కదా. ఆమె యాక్టర్ కదా, ఆమె ఆల్రెడీ కూడా బిగ్ బాస్కి వెళ్ళేసి వచ్చింది కదా. ఒకళ్ళు చేస్తే యాక్టింగ్, ఈమె చేస్తే జెన్యున్. ఈమె ఏడ్చినప్పుడు లేదు. మళ్ళీ ఈ ఇమాయిల్ని కొడుకు తల్లి అని బంధం పెట్టుకుంది, అది తప్పు కాదు, అది కూడా గేమ్ కోసం కాదా. రేపు ఇమాయిల్ని ఇదే రీజన్ పెట్టి నామినేట్ చేస్తారు, అప్పుడు తెలుస్తుంది ఈమెకు, సంజన గారికి. అయితే మెయిన్ కాన్సెప్ట్ ఇది అన్నమాట. అయితే ఇలా అంటారు రమ్య పిక్కిలు అయితే పవన్ కళ్యాణ్ గురించి అయితే చెప్తూ కొడతా అది ఇది అన్నారు. అదైతే నాకైతే రియల్గా నచ్చలేదు. ఎందుకంటే ఆడవాళ్ళది ప్యూర్ ఫ్రెండ్షిప్ అన్నమాట. రాంగ్ స్టేట్మెంట్లు అలా ఎలా పడుతుంది ఏది. రేపు వీకెండ్లో నాగార్జున గారు ఆ వీడియో ప్లే చేసి చూపించి అడగాల, తనుజ కూడా సపోర్ట్ ఇచ్చి అనాలి. అది రియల్గా రాంగ్. ఆ తర్వాత నామినేషన్స్ అయితే ఫస్ట్ వీళ్ళు బాల్ టాస్క్లు అయితే బాయ్స్ అయితే ఫుల్ పవర్ అబ్బా సూపర్గా ఆడారు. వీళ్ళు ఏందో బతిమాలుకుంటుండ్రు. మెయిన్ ఆశా శైని గారు అయితే బతిమాలతో అసలు పట్టుకోలేకపోతుంది, నాకు వేలు పోతున్నాయి, నేను పక్క కూర్చుంటే పక్కన నించుంది. ఆమె మళ్ళీ తనుజ అని అంటుంది, టాస్క్లు ఆడలేదు, ఏమి ఆడలేదు, నువ్వు అంటే ఏడుస్తావు అది ఇదని. ఓవరాల్ అయితే ఎపిసోడ్లు అయితే ఎక్కువ ఏం లేదు, జస్ట్ ఈ రమ్య మాధురి గారి పవన్ కళ్యాణ్తో జరిగిన ఇష్యూలే. ఈ పవన్ కళ్యాణ్ ఇష్యూలో నాకు ఏమనిపించిందంటే ఇద్దరు సైడ్ కొంచెం తప్పులు ఉన్నాయి. మెయిన్ తప్పు వచ్చి దివ్యా నిఖిత గారు. ఎందుకంటే ఆమె రేషన్ మేనేజర్ ఉన్నప్పుడు ముందు రేషన్ ఇచ్చి అక్కడికైనా పోవాలా. ఆమె ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏంటంటే చాలామంది ఆకలిస్తుంది, వాళ్ళకి ఫుడ్ మళ్ళీ ఎక్కడ టాస్క్ పెడతారో వాళ్ళు ఎదురు చూస్తారు. ఇక్కడ వీళ్ళిద్దరి సైడ్ రైటే ఉంది. దివ్యా నిఖిత గారు మెయిన్ మిస్టేక్. ఎందుకంటే ఆమె ఇచ్చి వెళ్ళిపోవాలి, ఆమె ఉన్న లేకపోయినా ఇప్పుడు తనుజ ఉంది, అక్కడ తనుజ కూడా వెయిట్ చేస్తుంది. తనుజ కూడా డిమాండ్ పవన్తో అంటుంది పోయి మనం వండుదాం పారా అని. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏదో చూపిస్తా అంటే కోపం లేదా అంటే ఇంక అక్కడ మళ్ళీ దివ్యా నిఖిత గారు ఇన్వాల్వ్ అయ్యి చిన్న గొడవ మళ్ళీ పెద్ద గొడవ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ భరణి గారితో మీరు నాతో మాట్లాడట్లేదు అది ఇదని నిన్న కదా చెప్పింది. ఏమంటే నేను ఏడవను, స్టార్టింగ్లో వచ్చి నేను ఏడవను, నేను చాలా స్ట్రాంగ్, ఏ బంధాలు లేవను, నిన్నంతా ఏడ్చింది ఆమె. మళ్ళీ ఈరోజు ఏడ్చింది. వీళ్ళు ఏడిస్తే రైటు, తనుజ ఏడిస్తే ఫేకు, యాక్టింగు. మళ్ళీ అయ్యేందో ఈ వారం ఏమి వెళ్ళిపోతుందేమోలే, ఏమో తెలియదు. మ్యాక్సిమం సుమన్ శెట్టిని పంపించేస్తారు, ఆయనకు ఓటింగ్ పడ్డా పంపించేస్తారు. ఎందుకంటే కనీసం నామినేషన్ చేయడానికి పాయింట్లు కూడా లేవు అంట ఆయన కాడ. మరి అది రేపు నాగార్జున గారు ఫుల్ కౌంటింగ్ ఇవ్వాలి. అసలు నామినేషన్ చేయడానికి పాయింట్లు లేకపోవడం ఏందని పాయింట్లు అడుగుతుండు. ఆశా గారు తనుజ నామినేట్ చేయమంటే పాయింట్లు ఏం చెప్పాలి అంటే ఆశా గారిని రిటర్న్ ఆశా గారిని అడిగితే ఆశా గారు నామినేషన్ పాయింట్లు చెప్తే అప్పుడు పోయి నామినేట్ చేశాడు. ఇంకా దీన్ని అందరూ వాళ్ళ ఫ్యాన్స్ ఎలివేషన్ ఇస్తారు, చూడు ఎలా కౌంటర్ వేసాడు. అక్కడ ఆశా గారు పాయింట్లు చెప్పారు, అది కూడా వేయాలి. ఎపిసోడ్లో కట్ చేస్తుండ్రు, లైవ్ చూసిన వాళ్ళు తెలుస్తుంది. ఓవరాల్గా అయితే ఇదే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. మెయిన్ అంతా ఇమాన్యుయల్ కామెడీ అదంతా చేశాడు. మళ్ళీ
వీళ్ళు ఆశా వాళ్ళు కూడా కొంచెం కామెడీ చేశారంతా. మెయిన్ ఈ ఎపిసోడ్లో అయితే ఈ 2 ప్రాబ్లమ్సే మెయిన్. నామినేషన్స్ 2 జరిగినాయి, అవి మామూలే. రేపు ఆ నామినేషన్ మొత్తం రేపు చెప్పేస్తాను, ఎందుకంటే 2 నామినేషన్సే జరిగినాయి. అది తనుజాగా చెప్పింది, అందులో కరెక్ట్ అనిపించింది నాకు సుమన్ శెట్టిని అతను కూడా నామినేట్ చేశాడు అన్నమాట, బాల్ తీసుకొని. మీకు ఆల్రెడీ చెప్పా కదా, బాల్తో నామినేషన్ ఉంటుంది, ఒకరు సపోర్ట్ చేస్తారని. రెండోది వచ్చేసి అదే డిమాండ్ పవన్ మీద రివెంజ్ తీసుకోవాలి, డిమాండ్ పవన్ని రీతుని ఎలా విడదీయాలని వచ్చింది రమ్య పికిల్. డిమాండ్ పవన్ని అయితే నామినేట్ చేసేసింది. అంటే తనకు మైండ్ గేమ్ ఆడడం రాదని, అంటే ఇండైరెక్ట్గా రీతుతో నువ్వు లవ్ ట్రాక్ నడుపుతున్నావు, దానికి దూరంగా ఉన్నావు అంటే డైరెక్ట్గా చెప్పలేకపోయాడు. డైరెక్ట్గా చెప్పాలా, ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్పాలి. ఇప్పుడు ఆశా శ్రీన్ గారు డైరెక్ట్గా చెప్పారు, నువ్వు ఏడుస్తున్నావు, నీ బాండ్ అది నాకు నచ్చట్లేదు అని. సరే తను డైరెక్ట్గా చెప్పారు. దానికి తనుజ గారు డైరెక్ట్గా చెప్పారు. ఆశా శ్రీన్ గారు డైరెక్ట్గానే అన్నాడు, నా టార్గెట్ నువ్వే అని, నీతో నేను గేమ్ ఆడాలి అని కూడా అలా డైరెక్ట్గా చెప్పాలి. రమ్య పికిల్ కూడా డిమాండ్ పవన్కి అవి డైరెక్ట్ చెప్పలే నామినేషన్లో. నాకైతే రీతుని నామినేట్ చేస్తుంటే బాగుంటుంది, ఎందుకంటే డిమాండ్ పవన్ బాగా ఆడుతాడు టాస్క్లు, మైండ్ కూడా బాగా ఉపయోగిస్తాడు కదా. అందులో ఏముంది, మైండ్ సెట్ గేమ్స్ వచ్చినాయి ఇక ఆడాడు ఇక బాగా. ఏమో ఆమె ఏదో చేసింది. ఓవరాల్గా అయితే ఈరోజు అయితే ఇదే ఎపిసోడ్లో జరిగింది. నాకైతే రమ్య పికిల్ పవన్ కళ్యాణ్ అలా అనడం అయితే నాకు నచ్చలేదు, అది చాలా రాంగ్ స్టేట్మెంట్. మీలో ఎంతమందికి అలా అనడం నచ్చలేదో కామెంట్ చేయండి. అలాగే ఈ వారం మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కానీ బిగ్ బాస్ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.